ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి అమ్మేటటువంటిది. ఉమ్, అది 2 గ్రూపులు పనిచేసాయి అప్పుడు. ఉమ్, ఎవరికి ఎక్కువ డబ్బులు వస్తే అటు, ఎవరికి ఎక్కువ పలుకుబడి ఉంటే వాళ్ళు అట్లాగే. ఉమ్, దాన్ని ఏమంటామంటే మనం మీకు మందుల వ్యాపారాల్లో కానీ లేకపోతే ఇవన్నీ కమిషన్ ఏజెంట్లు అని ఉంటుంటారు. ఉమ్, అవును, కమిషన్ ఏజెంట్. బ్రోకర్ అంతే. అది అట్లాంటి వ్యాపారం నడిచింది నేను ఇదివరకు అంతా అబ్జర్వ్ చేసి. ఉమ్, ఉమ్, ఇప్పుడు కంప్లీట్గా ప్రజాప్రతినిధుల ఇన్వాల్వ్మెంట్ నడుస్తుంది. అంటే రాజకీయ నాయకుడు ఎట్లయితే ఇదివరకు ఇసుక ఉంది, డైరెక్ట్గా ఎమ్మెల్యే తినేవాడు కాదు, ఉమ్, ఎమ్మెల్యే అనుచరుడు ఎవడో ఒక దీన్ని ర్యాక్ దగ్గర తీసుకుంటే ఉమ్, అతను ఏదో అక్కడే 100 లారీలకి ఎక్కించాల్సింది 150 లారీలు ఎక్కిస్తాడు. ఆ దాంట్లో ఇబ్బంది పెట్టకుండా చుట్ట మీద తప్పించి వాడు వేలం పాడుకునేవాడు. ఉమ్, అట్లా జరిగేది. అంటే కరప్షన్ ఎంత అంటే ఒక 10 to 15% కరప్షన్ అది. ఉమ్, అంటే ఇసుక వేలం పాడుకుంటాడు వీడే. మామూలుగా 1000 లారీలు పోవాల్సినటువంటి 1000 లారీలని ఇక్కడ లెక్క చూపెడతాయి గవర్నమెంట్కి,